ఇక మరోవైపు కేటీ రామారావుని రేపు మళ్ళా ఈడీ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో మరి ఏం చెప్తాడు, అక్కడ ఈడీ ముందర ఏం చెప్తాడు, అక్కడ ఈ కార్ రేసుకి సంబంధించి ఆ పైసలు ఎవరు తిన్నారు ఏం కథ అంటే మరి ఏం చెప్తాడు. నేను తినలేదు అట్లా అంటే లొటపీస్ కేసు అంటాడా, లొటపీస్ కేసు అంటారా. ఇప్పుడు ఇదంతా కూడా కేసు లొటపీస్ కేసు అని మరి చెప్తాడా ఆన్సర్. ఇక్కడ కేటీఆర్ కేసు ఇట్లుంటే తర్వాత అక్కడ కేసీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, తర్వాత ఇంకా కాళేశ్వరం సంబంధించి కేసు కానీ, విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయం కానీ, ఆ ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కొనుగోలుకు సంబంధించిన విషయం కానీ, ఇదంతా కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం మరోవైపు. ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి చూసుకుంటే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ కాళహస్తికి ఇది కాళేశ్వరానికి సంబంధించి ఆ కేసు అట్లా ఉన్నది. ఇక కవితకు సంబంధించి మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ ఏది నిన్న పసుపు బోర్డును ప్రారంభించారు కేంద్రం నుంచి, అక్కడ వర్చువల్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, తర్వాత ఇక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కళతో పాటు తెలంగాణ కళ కూడా నెరవేరి చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ నేపథ్యంలో గతంలో బాండ్ పేపర్ కూడా రాసిచ్చేసిండు ధర్మపురి అరవింద్. రాసిచ్చినట్టుగానే వాళ్ళ అంటే ఏదైతే చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని హామీని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసిండు, నెరవేర్చిండు. ఇక ఈ సందర్భంగా 100% కవిత మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేసిండు. మరి దేంట్లో వెళ్తుంది ఏం కథ అనేది కూడా దానిపైన కూడా చూడాలి. ఇక ఎవరు సంతోష్ రావుకి సంబంధించి ఎవరు మాట్లాడతలేరట. మాట్లాడినా కానీ అది కూడా ఒక కథ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మొత్తం ఉంటుంది. మొత్తం మీద ఈ సంక్రాంతి తర్వాత రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒక అంటే స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సర్పంచ్లకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇటు కార్పొరేటర్లు, తర్వాత ఇక్కడ కౌన్సిలర్లు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏ సామాజిక వర్గానికి వీళ్ళు టికెట్లు ఇస్తారు, ఒకవేళ ఏది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తుందా లేదా, ఒకవేళ అమలు చేయకుంటే మరి బీసీలు ఏం చేస్తారు, తర్వాత మేమెంతో మాకంతా అని అనుకోండి సపడే కూకుంటారా, లేకపోతే జనరల్ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఎంతో చాడతారా అనే దానిపైన. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పార్టీల ప్రభావం ఎక్కువగా పనిచేయదు. ఎందుకంటే అక్కడ వ్యక్తిగతంగా అక్కడ వ్యక్తులకు ఉన్నటువంటి గౌరవం మీద, వ్యక్తులకు ఉన్నటువంటి విశ్వసనీయత కానీ అవే ప్రధానంగా పనిచేస్తాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి వాటా ఎలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది.